హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లేచే సూచనలు ఇప్పట్లో కనిపించడం లేదు. రియల్ ఎస్టేట్ మరింత పతనమైందని, 27% కుంగపోయిందని, కమర్షియల్ స్పేస్ వెళ్లడం లేదని, లక్షన్నర ఫ్లాట్లు కొనేవాళ్లు లేక అలాగే పడి ఉన్నాయని రకరకాల నివేదికలు చెబుతున్నాయి. ఇటీవల అన్లాక్ నివేదిక వచ్చింది. అయితే ఇవన్నీ 3 ఏళ్ల క్రితమే. ఎన్టీవీ చెప్పింది. ఈ నివేదికలన్నీ చెబుతున్న విషయాలను 2022 నుంచి శాస్త్రీయంగా విశ్లేషిస్తూ రియల్ ఎస్టేట్ పతనంపై ఎన్టీవీ ఎన్నో కథనాలు ప్రసారం చేసింది. ఇప్పటికీ అదే ప్రతిరోజూ నిజమవుతోంది. ఇదే అంశంపై ఇవాల్టి చైర్మన్స్ డెస్క్ చూద్దాం. రియల్ ఎస్టేట్ మార్కెట్ క్రమంగా పెరుగుతూ పోతే దాని వృద్ధికి డోకా లేదని భావించాలి. కాని ఒక్కసారిగా వచ్చిన బూమ్ ఖచ్చితంగా ఎప్పుడోసారి బరస్ట్ అవుతుందనే ఆందోళన ఉంటుంది.